వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీను, వాణి ఆయన సతీమణి పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దువ్వాడ శ్రీను ఫిర్యాదుపై వాణి కుమార్తె హైందవి మరికొందరిపై పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. వాణి ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్ ఆయన సోదరుడు శ్రీధర్పై పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా ఆయన భార్య వాణి ఇద్దరు పరస్పరం కేసులు నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? శంకరి, ప్రధానంగా ఏదైతే గత 2 రోజుల నుంచి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారానికి సంబంధించి వివాదం తారాస్థాయికి చేరింది. మొత్తం కూడా 2 రోజులుగా ఆయన కుటుంబ సభ్యులు ఆయన కలిసేటందుకు చేసేటటువంటి ప్రయత్నంలో ఇరు వర్గాలు కూడా కేసులు బుక్ చేసుకున్నాయి. మొత్తం కూడా వ్యవహారం అంతా చూస్తే ఇది మరింత ఉధృతంగా మారేటటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వెళ్లేటటువంటి సమయంలో తనపై దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశాడు అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో టెక్కల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ తో పాటు ఆయన సోదరుడి పైన కూడా ఇద్దరి పైన కూడా పలు సెక్షన్ల కింద టెక్కల పోలీసులు కేసులు నమోదు చేశారు. 329లో 4, 351లో 2, 126 సెక్షన్ 2, అదేవిధంగా రెడ్విక్ 3-5 సెక్షన్ల కింద దువ్వాడ శ్రీనివాస్ ఆయన సోదరుడు శ్రీకాంత్ పైన కేసులు బుక్ చేశారు. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ కూడా దువ్వాడ వాణి ఆమె కుమార్తె ఇద్దరి పైన కూడా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఏదైతే తన ఇంటికి వచ్చి తన పర్మిషన్ లేకుండా మొత్తం కూడా గేట్లను కట్టడలతో తొలగించి లోనకు వచ్చి తన ఆస్తులు ధ్వంసం చేశారు. దాంతో పాటుగా తను చంపడానికి కుట్ర పన్నారు, వ్యక్తులను తీసుకుని వచ్చారనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ కూడా వాణి పైన ఫిర్యాదు చేశారు. దీంతో వాణితో పాటు ఆమె కుమార్తె అదేవిధంగా ఈ ఇతర పైన కూడా 329లో 3, 324లో 4, 351లో 2, అదేవిధంగా సెక్షన్ RW3లో 5 ఈ సెక్షన్ల కింద దువ్వాడ వాణి అదేవిధంగా ఆమె కుమార్తె పైన కేసులు బుక్ చేశారు. మొత్తానికైతే ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. పోలీసులు దీనిపైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారనేటటువంటిది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.